దేవుడు అంటే భయము భక్తి లేకుండా, దేవుని సన్నిధిని ప్రేమించకుండా, దేవుని సన్నిధికి రాకుండా, మనుషులెవరూ వెళ్ళకుండా దేవుని మందిరపు తలుపులను మూసిపడేశాడు. అలాంటి దుర్మార్గుడైనటువంటి తండ్రికి పుట్టినటువంటి కుమారుడు హిజ్కియా. సాధారణంగా మనం అంటాం యథా తండ్రి యథా బిడ్డ, అంతేనా? యథా రాజా యథా ప్రజ. తండ్రిని బట్టే బిడ్డ కదండి. కానీ హిజ్కియా తండ్రిని అనుసరించలా. హిజ్కియా దేవుణ్ణి అనుసరించాడు. తన తండ్రి మందిరపు తలుపులు మూసేస్తే హిజ్కియా వచ్చి ఆ మందిరపు తలుపులు తెరిచాడు. సహోదరి సహోదరులు, ఈ దేహము దేవుని ఆలయము. నీ హృదయము దేవుడు నివసించే నివాసము. ఈ హృదయము బయట ఉండి దేవుడు ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు. ఎవరైనా ఆయన స్వరం విని హృదయపు తలుపులు తెరిచినట్లయితే ఈ హృదయము అనేటటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుడు ప్రవేశించి నిన్ను నన్ను ఈ భూమి మీద తానే క్యాప్టెన్గా ఉండి నడిపించాలి ఆశపడుతుంది.